సినిమాల్లో మాత్రమే చూసే హీరో విలన్ల ఫైట్ ఇప్పుడు రియల్ లైఫ్లోకి వచ్చేసాయి. ముంబైలో ఇప్పుడు ఏ పెద్ద హీరో పరిస్థితి చూసినా భయం గుప్పెట్లో గడుపుతున్నారు. మళ్ళీ ముంబైకి పాత రోజులు వస్తాయా అనే చర్చ మొదలైంది. అసలు ముంబై ఫ్లాష్ బ్యాక్ ఏంటి? బాలీవుడ్ను వణికిస్తున్న గతం ఇప్పుడు మళ్ళీ వెంటాడుతోందా? వీళ్లంతా బాలీవుడ్ ను శాసించే బడా హీరోలు. సినిమాల్లో పెద్ద పెద్ద విలన్లను మట్టి కరిపించి కండలు చూపించిన కండల వీరులు. అంతేనా, ఎంతో మంది అండర్ వరల్డ్స్ డాన్స్ పై గెలిచి తమ హీరోయిజాన్ని చూపించారు. మరి రియల్ లైఫ్ లో కూడా హీరోలు విలన్లపై గెలుస్తున్నారా అంటే అబ్బే లేదు. ఇక్కడ సీన్ టోటల్ గా రివర్స్ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బాలీవుడ్ వణికిపోతుంది. కేవలం సెలబ్రిటీలే కాదు, ముంబైలో ఉండే పొలిటీషియన్లు, వ్యాపారవేత్తలు క్రైమ్ వరల్డ్ కు టార్గెట్ అవుతున్నారు. ప్రశాంతంగా పండుగ కోలాహలంలో ఉన్న ముంబైలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అదే బాబా సిద్దికీ హత్య. పాపులర్ పొలిటీషియన్, మాజీ మంత్రి సిద్దికీని నడి రోడ్డుపై కాల్చి చంపారు. ఆ తర్వాత ఆ హత్య చేసింది తామేనని ప్రకటించుకుంది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. మరి సిద్దికీ, బిష్నోయ్కి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అంటే లేదు. సిద్దికీకి బాలీవుడ్ తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండడమే. చెప్పాలంటే వారి అసలు టార్గెట్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. కానీ సల్మాన్ కు భారీ భద్రత ఉండడంతో అది వీలు పడలేదు. దీంతో సల్మాన్ తో స్నేహంగా ఉండే సిద్దికీని హత్య చేసి బాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బిష్నోయ్ గ్యాంగ్. బాబా సిద్దికీ కన్నా ముందే సల్మాన్ ఖాన్ ని చంపాలనుకున్నారు బిష్నోయ్ గ్యాంగ్. ఎన్నోసార్లు సల్మాన్ ను చంపి తీరుతామని శపథం చేశారు. ఇంటిపై రెక్కీ నిర్వహించారు. ప్లాన్ కూడా ఎగ్జిక్యూట్ చేశారు. గత ఏడాదిలోనే 2-3 సార్లు దాడికి ప్రయత్నించారు. సల్మాన్ బాల్కనీపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో సల్లూబాయ్కి ప్రభుత్వం Y+ కేటగిరీ భద్రతనిస్తోంది. అంతేకాదు 2 ఎస్కార్ట్ వాహనాలతో పాటు బాడీగార్డ్స్, గన్మెన్స్ సల్లూబాయ్ చుట్టూ డేగకళ్లతో కాపు కాస్తున్నారు. కేవలం సల్మాన్ మాత్రమే గ్యాంగ్స్టర్లకు టార్గెట్ కాలేదు. సిద్దికీ మర్డర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా బెదిరింపులు వచ్చాయి. పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు షారుఖ్. దీంతో ప్రభుత్వం ఆయనకు Y+ సెక్యూరిటీని కల్పిస్తోంది. షారుఖ్ ఖాన్ తో పాటు అమీర్ ఖాన్, సంజయ్ దత్, రణబీర్ కపూర్, రేఖా లాంటి పదుల సంఖ్యలో సెలబ్రిటీలు ఉండేది బాంద్రాలోనే. ఇప్పుడు వారుండే చోటే మరో భయంకరమైన సంఘటన జరిగింది. సిద్దికీ మర్డర్ జరిగి ఏడాది కూడా గడవక ముందే మళ్లీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అసలు సినిమా వాళ్లే ఎందుకు టార్గెట్ అయ్యారు అనే డిబేట్ మొదలైంది. నిజానికి కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ సైఫ్ ను నిర్దోషిగా తేల్చింది కోర్టు. దీంతో వన్యప్రాణులను దైవంగా భావించే బిష్నోయ్ గ్యాంగ్ కు సల్మాన్ అసలు టార్గెట్ అయ్యాడు. సల్మాన్ ను చంపేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య మహారాష్ట్ర పన్వెల్లోని ఫామ్ హౌస్ లో సల్మాన్ ను హత్య చేసేందుకు కూడా కుట్ర జరిగింది. బిష్నోయ్ గ్యాంగ్ నుంచి 25 లక్షల సుపారీ తీసుకుని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. వారే కాదు, మొత్తంగా సల్మాన్ కదలికల్ని దాదాపు 60-70 మంది ట్రాక్ చేశారని తెలియడంతో బాలీవుడ్ హీరోకు భద్రత పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం. చెప్పాలంటే బాలీవుడ్ కు గ్యాంగ్స్టర్స్ బెదిరింపులు కొత్తేమీ కాదు. 4 దశాబ్దాల క్రితం బాలీవుడ్ ను శాసించింది గ్యాంగ్స్టర్లే. అండర్ వరల్డ్ డాన్ బెదిరింపులకు వణిగిపోయిన సెలబ్రిటీలు ఎందరో, హతమైన ప్రముఖులు మరెందరో. 1997లో టీ సిరీస్ అధినేత గుల్షన్ హత్య బాలీవుడ్ ను వణికించింది. 10 కోట్లు డిమాండ్ చేసిన గ్యాంగ్స్టర్లు ఓ గుడి బయట అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఆ మరుసటి ఏడాదే బాలీవుడ్ ప్రొడ్యూసర్ ముఖేష్ దుగ్గల్ ని అండర్ వరల్డ్ మాఫియా హత్య చేసింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ తండ్రి, నిర్మాత రాకేష్ రోషన్ పై కూడా ఈ మాఫియా కాల్పులకు తెగబడింది. ఇలా 80-90 దశకాల్లో అండర్ వరల్డ్ గ్యాంగ్ తో బాలీవుడ్ బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి ముంబైలో మార్పులు మొదలయ్యాయి.
భయభ్రాంతుల నుంచి సెలబ్రిటీలు కొంచెం కొంచెంగా స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చారు. 2010 వరకు బాగానే ఉన్నా తర్వాత మళ్లీ బెదిరింపుల కాలం మొదలైంది. ఓసారి హీరో అక్షయ్ కుమార్, వివేక్ ఒబేరాయ్, నిర్మాతలు, డైరెక్టర్లు లాంటి వారికి అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఒకానొక టైంలో తనకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని ప్రకటించింది ప్రీతి జింటా. ఇలా స్టార్స్ టార్గెట్ గా జరిగిన దాడులు, బెదిరింపుల వల్ల వారు బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో లాగా బాలీవుడ్ గ్యాంగ్స్టర్, మాఫియా లీడర్ల నీడలో బతకాల్సి వస్తుందా అనే చర్చ నడుస్తోంది.